బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. అయితే సమావేశం మధ్యలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లిపోయారు. వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న ఆయన నొప్పి ఎక్కువ కావడంతో చంద్రబాబుకు చెప్పి మీటింగ్ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం మంగళగిరిలోని క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. అయితే సమావేశం మధ్యలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లిపోయారు. వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న ఆయన నొప్పి ఎక్కువ కావడంతో చంద్రబాబుకు చెప్పి మీటింగ్ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం మంగళగిరిలోని క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హారిక, ఓవర్ టు యు. చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఏపీ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. మంత్రివర్గ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పలు అంశాలపై ఈ రోజు చర్చించడం జరుగుతుంది. అలాగే కొన్ని బిల్లులపై కూడా ఈ రోజు ఆమోదం పొందబోతున్నారు. ముఖ్యంగా అన్ని రంగాలకు సంబంధించి అటు ఆరోగ్య రంగం, ఇటు వైద్య, అన్ని ఎడ్యుకేషన్, అట్లాగే ప్రతి ఒక్క రంగం రేటింగ్ సంబంధించి కానీ ఫిషరీ, హార్టికల్చర్ ప్రతి ఒక్క రంగం గురించి బాగా పరిశీలించి దాని తర్వాత కొన్ని బిల్లులపై కూడా ఆమోదం రాబోతుంది. చూసినట్టయితే ఆక్వాకల్చర్ కి సంబంధించి మత్స్యకారులకు కూడా భవిష్యత్తులో మంచి ఊరట లభించే విధంగా, మంచి ప్రోత్సాహం లభించే విధంగా కూడా ఒక ముసాయిదాపై ఆమోదం కాబోతుంది. ఇంకా చూసినట్టయితే ఇప్పుడు ప్రెసిడెంట్ ఏవియేషన్ మీద చర్చలు జరుగుతున్నాయి. సో భోగాపురం ఎయిర్పోర్ట్ అట్లాగే ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా ఎయిర్పోర్ట్లు పెంచే విధంగా ఎయిర్పోర్ట్లు, అలాగే డిఫెన్స్ సిస్టమ్స్, అట్లాగే ఇలా చాలా ఏరోస్పేస్ సంబంధించి ప్రతి ఒక్కటి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చే విధంగా దానికి ఆమోదం కూడా రాబోతుంది. ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే అవయవ మార్పిడి, దీనికి పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెన్సీ పెరిగేలాగా, అలాగే దీని మీద ప్రజల్లోకి అవగాహన కల్పించేలాగా దీని గురించి ఇలాంటి బిల్లులపై అభిప్రాయం, ఎలాంటి మౌలిక సదుపాయాలు కావడం ప్రతి ఒక్క దానికి కూడా ఈ రోజు ఆమోదం రాబోతుంది. ఇంకా చూసినట్లయితే ఈ రోజు కేబినెట్ మీటింగ్ మార్నింగ్ 10:30 స్టార్ట్ అయింది. మధ్యలో పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో హెల్త్ ఇష్యూ పార్టీకి అయితే వెళ్ళడం జరిగింది. సో సాయంత్రం మాత్రం కూటమి నేతలు బీజేపీ నుంచి మాధవ్, అలాగే టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, పల్లా శ్రీనివాస్, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ మీటింగ్ ఏర్పాటు చేసింటారు. ఎందుకంటే సర్కిల్ కొన్ని గంటలకు చిన్న రోజు రాబోతుంది. సో ఈ లోపు ఎలక్షన్ సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపై, అలాగే రాజ్యసభకు కూడా ఇక్కడ ఎవరికి సీట్లు రాబోతున్నాయి అనే దానిపై ఈ రోజు వివరణ ఇవ్వనున్నారు. సో దీని గురించి అలాంటి ప్రతి సార్ గురించి అదే వచ్చే ఎన్నికల దృష్ట్యా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై కూడా ఈవినింగ్ ఎన్డీఏకి సంబంధించి మీటింగ్ ఉండబోతుంది. అండ్ ఇంకా చూసినట్లయితే ప్రతిపక్షాలు ఎలాంటి విమర్శలు చేసినా తిప్పికొట్టే విధంగా, అలాగే ప్రతిపక్షాల నుంచి ప్రజలను డైవర్ట్ అవ్వకుండా చూసుకొని భవిష్యత్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే విషయం కూడా ఈ రోజు చర్చించుకుంటున్నారు. రైట్ హారిక, సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం నుంచి వెళ్లే ముందు ఏమైనా ప్రత్యేకంగా మాట్లాడారా? ప్రస్తుతానికి అయితే
రాజ్యసభ గురించి డిస్కషన్ రావడం జరిగింది. జనసేన నుంచి ఒకరికైతే రాజ్యసభ సీట్ కన్ఫర్మ్ అయినట్టయితే తెలుస్తుంది. ఈ రోజు అఫీషియల్ గా వాళ్ళ పేర్లు కూడా చెప్పబోతున్నారు. సో అంతవరకు అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరుగుతుంది. ఇంకా సీఎం ఈ క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలోంచి వెళ్ళిపోయారు కాబట్టి ఆ హెల్త్ దృష్ట్యాన్ని ఎవరు అంటే అబ్జెక్షన్ చేయలేకపోయారు. సో ఇంకా తర్వాత ఎట్లాంటి నిర్ణయాలు Right. తీసుకుంటారు అనేటంటే ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సింది. రైట్, థ్యాంక్ యూ హారిక.